asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same podcast, same. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అమ్మ రాలి కదా, నేను ఎందుకు వచ్చినాను తెలుసా? ఎందుకంటే కొంచెం నేను చేస్తాను, కొంచెం మమ్మీ చేస్తాను వీడియో. అది ఏంటంటే ఈరోజు అయితే చికెన్ తెచ్చినాము. చికెన్లో మేము చికెన్ చేస్తున్నామంటే బిర్యానీ చేస్తాను, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ చేస్తాను. ఇప్పుడు ఎట్లా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ ఇవన్నీ నీట్గాను ఇట్లా వెడల్పుగాను ఇందులోకి ఇంకా ఎగ్స్ యాడ్ చేద్దాము. ఇది 1.5 kg చికెన్ అనమాట. ఇది కొంచెం పక్కన పెట్టేసిన, ఇది కొంచెము బిర్యానీ చేస్తున్నాను. ఇంకా మేము ఈరోజే బిర్యానీ తినేది, మళ్ళీ ఇంకా శ్రావణ మాసం అయిపోయేంత వరకు ఇంకా బిర్యానీ ఏం లేదనమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను చూడండి, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. బిర్యానీ మసాలా, మళ్ళీ ధనియాల పౌడరు, కారం పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఊరికి కలిపేసి అన్నీ వేసేసి అందులో కొంచెంసేపు అట్లే పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ మనము ఇచ్చేసుకునేది. ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తాం గైస్. లేయి లడ్డు, నువ్వు తీ లడ్డు, వీడియో నేను వేస్తాను నీట్గా తొందరగా. పొద్దున్నే టిఫిన్ ఈ చెక్కులమును సాంబార్ రైస్ చేసింట అనమాట. సాంబార్ రైస్ మార్నింగ్ టిఫిన్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది, అది ఇప్పుడు కడిగేసి వెళ్ళాం. ఇప్పుడు ఇది చేద్దాం గైస్. మనము మాట్లాడుతూనే ఉంటాము. ఇందులోకి కొన్ని అవి వేసి బిర్యానీ ఆకు, ఇవి తెలియదు దాని నేమ్స్ నాకేమనేది, ఇంకా దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, జాపత్రినా ఏదో అంటారు తెలియదు. ఇంకా బిర్యానీ అవన్నీ వేయద్దు, అవన్నీ ఇంకా రైస్లోకి వెళ్ళా, బిర్యానీ రైస్లోకే. ఇప్పుడు కారం పొడి అవన్నీ వేసుకో, వేయి అదంతా వేసేయి, ఇంకా 1 స్పూన్ కూడా వేయి అట్లే. సో టోటల్ 2 స్పూన్స్ యాడ్ చేయాలి గైస్. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ వేసుకోవచ్చు. మాకైతే ఫుల్ స్పైసీ కావాలని 2 స్పూన్స్ యాడ్ చేసినాము. మీకు లైట్గా స్పైసీ ఉండాలంటే లైట్గా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు కూడా మాలాగా చాలా స్పైసీ ఉండాలంటే ఎక్స్ట్రా కారం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకో, ధనియాల పొడి. నాకు తెలియదు, నేను చేస్తానంటే అదే పనంగా నేను చేస్తానని చేస్తాను. ఇంకొంచెమే చాలు, ఇది ఇంత క్వాంటిటీని ఏం లేదు, ఇది ఓకే చాలే ఎక్కువ ఏమొద్దు. కానీ ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేయొచ్చు ఇందులోకి. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ ఉంది నాకు, అందుకనేసి అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాము అనేసి రెడీ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు కొంచెమే దాంట్లోకి వేసి ఇంకా కొంచెమే. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇట్లకే మీరు చెప్పిస్తే చేస్తారా? మీ ఇంట్లో పిల్లలు కూడా చేస్తారా లేదో చెప్పండి గైస్. మా ఇంట్లో అయితే పని చేసేదానికి ముందరనే ఉంటాడు, చెడిపేస్తాడేమో అని చెప్పండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కవర్లు వస్తాయి కదా గైస్, కవర్లో కాకుండా మీకు డబ్బా కావాలంటే మీరు పల్లాపులు అంగడికి పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిగే పని ఉంటుంది గైస్. డబ్బా తెచ్చుకుంటే అందులోకి నెక్స్ట్ క్వాంటిటీ ఎక్కువ కదా, 2 స్పూన్స్ వేసేస్తే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోదాన్ని. ఇప్పుడు బిర్యానీ మసాలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సీజర్ ఎత్తుకోరాపు. ఏం వాడతానని చెప్పి అది ఆ చికెన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటాం. సింపుల్గా చేసుకుని ఇది ఇట్లే మేము యాడ్ చేసుకుంటున్నాం మనము. చూడండి, చాలు వేసేసాయి, ఇంకంతా వేసేసాయి. కొత్తిమీర పుదీనేసి చాలే. ఇది బ్రౌన్ ఆనియన్స్. ఇది ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆనియన్స్ అన్ని కట్ చేసి వేసేయాలా, నూనెలోకి వేసి తాలేసుకోవాలి. నేను ముందే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఇవి ఆనియన్స్ బిర్యానీలోకి ఆనియన్స్ టేస్ట్ పడితేనే అనమాట బాగుండదు. ఆనియన్స్ వేయకుండా అస్సలు బాగుండదు. ఇది పక్కన చాలే, ఇంకా పైన వేసే కావాలి. ఇంకా ఇది అదంతా కలపాలి. ఇప్పుడు నువ్వు ఇంకేంతో కలుపుతావు, కలిపో. సరిగ్గా కలుపుకోకుండా ఉండి కొడతాను నిన్ను. చూడు బాగా వస్తుందా? నాకు వచ్చినట్లు ట్రై చేస్తాను. అబ్బో సూపర్ బాగా చేస్తున్నావు, సూపర్. మళ్ళీ కళ్ళకు మంట అవుతుంది, అది చేతులు వెంటనే కడిగేసుకో.
చూడండి గైస్, ఇప్పుడైతే నాకైతే కాలేదు కొంచెం కలిపేది అందుకు మనం ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడైతే లైట్గా ఉప్పు వేసుకుందాం. చూడండి ఇట్లయితే ఉంటుంది. మీకు ఇట్లా కావాలంటే కామెంట్ చేయండి, మా అమ్మ మీకు చెప్తా ఎట్లా తీసుకోవాలని. సో ఇప్పుడు లైట్గా వేద్దాం. లైట్గా కాదు, ఈ ముక్కకు బాగా పట్టాలి కదా అది అంత కారము, సారీ ఉప్పు. చాలుండు కలుపుదాం ఇప్పుడు. ఇది చెంచా తీసుకుంటున్నాను. చెంచాతో కలపకూడదు, పట్టుకో ఇట్లా తీ. ఇది ఒక అర్ధ గంట పక్కన పెట్టుకుందాం లడ్డు. తర్వాత రైస్ బియ్యం అన్నీ ఉడికిచ్చేసి మీకు చెప్తుంది. మీకు ఏంటికంటే మేము పక్కన పెట్టుకుంటామంటే ఇదంతా ఇప్పుడే చేసినాం కదా, అంతా డ్రై అయిపోయి అట్లా ఫుల్ డ్రై అయిపోయినాక మనము పెన్ను మీద పెట్టి రైస్ అంతా యాడ్ చేసేసి దీని మీదకి అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా కానీ అది కక్క లడ్డు ఎప్పుడైనా బిర్యానీ చేయాలంటే ఇట్లాంటి పాట్లో చేస్తేనే బాగుంటుంది అనమాట. అంటే ఇట్లాంటి తెప్పుల్లో చేస్తేనే బాగుంటుంది. ఇట్లా మామూలుగా చక్కగా ఉండే తెప్పుల్లో చేయొద్దండి. ఇట్లా వెడల్పుగా ఉండే దాంట్లో చేస్తే బిర్యానీ బాగా నీట్గా వస్తుంది అనమాట. అంతే నీట్గా వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. కరెక్ట్. ఇప్పుడంతా ఇట్లా పెట్టేసుకున్నాం కదా గైస్, ఇంకా ఇది కొంతసేపు వదిలేద్దాం అనమాట అట్లే, ఎందుకంటే అది డ్రై కావాలి కదా. ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలా. నేను ఇందులో కొన్ని ఎగ్స్ కానీ యాడ్ చేసుకుంటాను, ఎగ్స్ కానీ ఉడికిస్తాను అనమాట. ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ అంతా ఫినిష్ చేసేసి మీకు ఫైనల్గా అన్నం వేసి చూపిస్తాను. మీకు మళ్ళీ ఫైనల్గా, ఓకేనా? అంతవరకు వెయిట్ చేయండి మీరు. బిర్యానీ చూద్దరు మళ్ళీ లాస్ట్లో. ఇంకా ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడానికి ఏమేమి వేసుకోవాలని చెప్తా. నేను పాత్ర తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గె, మళ్ళీ జాపత్రి, పువ్వు, యాలక్కి, లవంగాలు అన్ని స్పైసెస్ దాంట్లో మిక్స్ చేసి వేసేసాను అనమాట. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోండి, నిమ్మకాయ వేసుకోండి, మళ్ళీ కొత్తిమీర, పుదీనా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు కావాలనుకుంటే. నేను కొంచెమే వేసాను. ఇక్కడ నేను బిర్యానీ కలిపి పెట్టేసాం కదా, అదంతా కలిపి పెట్టేసినప్పుడే ఇక్కడ నేను చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇది వీడియో తీయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఎంత బాగా వచ్చిందంటే ఫ్లేవరు. నేను ఎప్పుడు చేసినా చికెన్ కర్రీ లో ఫ్లేమ్లో చేసుకుంటానండి, హై ఫ్లేమ్లో చేయను ఎప్పుడు కూడా. అది ఎంతసేపు అన్నా కానీ లో ఫ్లేమ్లో చేస్తానన్నమాట. ఇందులోకి నేను మసాలా ఏమీ యాడ్ చేసింది లేదు. మామూలు మనం తిరగవాత ఏమేమి వేసుకుంటామో అవి మాత్రం, పోపుకి ఏమేమి వేస్తామో అవి మాత్రం వేసి, చికెన్ వేసి, కొంచెం సాల్ట్, పసుపు వేసి, ఇందులోకి బాగా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను అవి వేసి పెట్టేశాను అంతే. కారపొడి 1 స్పూన్ వేసి, ఇంకేం వేయలేదండి. ఇంతే నేను చేసిండేది, సింపుల్గా ఇంతే చేసిండేది. ఇక్కడ ఇంకా రైస్ అక్కడ తెల్లిందనమాట. కలర్ చేంజ్ అయిపోతే నేను ఏంటికి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది అనుకున్నాను. ఇంకా రైస్ వేసేసి అది 70% ఉడికిన తర్వాత చెక్ చేసుకోండి మీరు. ఇది నార్మల్ రైస్ అనమాట, బాస్మతి రైస్ కాదు. 70% ఉడికిపోయింది. ఇప్పుడు మనము అది అడగంటకుండా ఒకటి తవా పెట్టుకొని, తవా పైన పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకున్నది చికెన్ పెట్టుకొని, ఎగ్స్ నేను ఆల్రెడీ ముందే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఆ ఎగ్స్ కూడా యాడ్ చేసి ఇప్పుడు మనం రైస్ కొంచెం కొంచెం తీసి వేయాలన్నమాట. నేను చాలా ఉడికినలేదు రైస్, కొంచెమే ఉడికిన తర్వాత వేసుకున్నాను. ఎందుకంటే దమ్లో ఉడికిపోతుంది అది, ఎందుకంటే చిన్న రైస్ కదా. ఏ రైస్ అయినా కానీ, బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా తొందరగా ఉడికిపోతుంది దమ్ కట్టినప్పుడు. సో అట్లయి నేను చాలా ఈజీగా చేసుకున్నాను అనమాట. ఈ ప్రాసెస్ రెగ్యులర్గా నేను మా ఇంట్లో చేస్తాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడము. చాలా హ్యాపీ అనిపించింది. అది కాక ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఏమనుకోద్దండి వాయిస్ సరిగా లేకోకుంటే. ఇంకా వేసేసిన తర్వాత కొంతమంది మధ్యలో వరకు లేయర్ వేసి తర్వాత అక్కడ కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మళ్ళీ దానిపైన రైస్ వేస్తారు. నేను డైరెక్ట్ వేసేసినాను అనమాట, రైస్ కొంచెమే ఉండింది. సో అందుకనేసి మొత్తం అంతా రైస్ వేసేసి తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి దానిపైన కూడా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనేనండి చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత నేను నా దగ్గర కొన్ని పాలు ఉండనమాట ఇంట్లో. ఆ పాల్లోకి కొంచెం పసుపు పొడి కలిపి వేసాను. ఆరెంజ్ పౌడరు ఇంట్లో ఉంది, కానీ అది ఎక్కడుందని దొరకలేదు ఎందుకు ఆ రోజు. మళ్ళీ బిర్యానీ చేసేదంతా అయిపోయిన తర్వాత దొరికింది అది. అయ్యో అనుకున్నాను నేను. సరే ఇప్పుడు వేసేసిన తర్వాత దమ్ పెట్టేసేదన్నమాట మనము. కొంతమంది దీనికి బట్ట కూడా కట్టుకుంటారు, టవల్ లాంటిది, ఏదైనా కాటన్ టవల్ లాంటిది, కానీ నేను అలా ఏం చేయను. ప్లేట్
కంప్లీట్గా క్లోజ్ చేసేసి అవి మనం పడేసుకోకుండా మనం ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, రైస్ ఉడకబెట్టిన నీళ్ళు పడేయకోకుండా దానిపైన పెట్టుకోండి. బరువుగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే దాంట్లోకి ఇంకా కొన్ని వేరే నీళ్ళు కూడా యాడ్ చేసి కొంచెం బరువు ఉండేటట్టు పెడితే అంటే ప్లేట్ లూజు లోపలికి గ్యాల్ పోకోకుండా ఉంటుందన్నమాట. ఆ స్టీమ్కి అది అయిపోతుంది అని. ఎంత బాగా వచ్చింది చూడండి. నా స్మైల్ అయితే అసలు అంత ఇంత కాదు, చాలా హ్యాపీ అనిపించింది, చాలా చాలా హ్యాపీ. నేను ఇంకా దీంట్లోనే ఇంకా ఓ రకంగా కూడా చేస్తాను. నేను ఇది సింపుల్గా చేసుకునేదన్నమాట. ఇక్కడ ఇంకా ఎట్లుందో చూద్దామని చెప్పి నా కొడుకు అప్పటికే అది దించిన వెంటనే తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనమాట. ఎందుకంటే మోక్షిత్ ఆకులు అంటున్నాడు. సో అందుకనేసి మనకి పెట్టేద్దాము వేడివేడిది అని తీసుకొచ్చి పెట్టాను. తీయడానికి కూడా అంత వేడిగా ఉంది, చాలా కాలుతుంది అనమాట. అందుకే వెంటనే తీసుకొచ్చాను కదా, అందుకనేసి ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ కర్రీ కానీ చికెన్ బిర్యానీ కానీ. ఈ వీడియో చూసి మీరు స్టెప్ బై స్టెప్ చదువుకొని ఒకవేళ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా నీట్గా ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను మీకు. అప్పుడు గీ వేసి ఎట్లా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా చెప్తాను. ఇంకా ఈ శ్రావణ మాసం తినం కాబట్టి ఈ వీక్ ఇంకా ఈ మంత్ ఫుల్ నాన్ వెజ్ ఉండవు, ఓన్లీ పూజలు మాత్రమే ఉంటాయి మా ఇంట్లోన. ఇంకా ఫుల్ తినేలేదనమాట ఈ మంత్ అంతా. నేను అస్సలు తిన్ను, ఇంట్లో వాళ్ళు కూడా తినరు. కానీ నా కోసం వాళ్ళు ఎందుకు ఉండేదని మా హస్బెండ్ నేను తిను అని చెప్తాను. తింటారా తినరు అనేది ఇంకా వాళ్ళ డిసిషన్ అంతే. ఫైనల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దాన్ని. ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ కదా అందరికీను, చాలా బాగుంటుంది. మేమైతే నా కొడుకు అసలు అందులో ముక్కలు ఉంటాయి కదా, మసాలా పట్టించిండే ముక్కలు, ఆ ముక్కలు కానీ తినడు వాడు, ఎందుకో ఏమో. ఎప్పుడు చూసినా బిర్యానీ కావాలంటాడు కానీ నార్మల్ రైస్ తింటాడు అంతే, ముక్కలు తినడు. అది నేను ఎంత అలవాటు చేద్దాం అనుకున్నా అలవాటు చేసుకోలేదు గైస్. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇట్లానేనా? కొంతమంది పిల్లలు ఎంత బాగా తింటారో చికెన్ మటన్ అడిగి మరీ చేపించుకొని తింటారు. మా ఇంట్లో నేను వాడిని అడిగి చేపించి ఇచ్చినా కూడా వాడు తిండు, ఎందుకో ఏమో. అది నేనే సరిగా అలవాటు చేయలేదా లేదంటే వానికి ఇంట్రెస్ట్ లేదా అనేది తెలీదు. మీ పిల్లల్లో కూడా ఇట్లా ఎవరైనా ఉన్నారేమో నాతో షేర్ చేసుకోండి గైస్ మీరు కూడాను. నేను ఎంత ట్రై చేసినా వాడు తిండి ఏం చేశాను. అందుకే వాని కోసమనే అదే పనిగా బిర్యానీ చేస్తాను అనమాట. ఎవరు అంతగా మా ఇంట్లో నాన్ వెజ్ లైక్ చేయరు. వీడియో తీరా అంటే నా కొడుకు వీడియో తీసే కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. అది అయిన వెంటనే తినాలి అని, సరే నేనే తినిపిస్తాను లేరా అని చెప్పేసి అప్పుడు ప్లేట్లోకి అంత సర్వ్ చేసుకొని ఇట్లా బిర్యానీలో అన్నం ముక్క కలిపి పెడితే తింటాడేమో అనే ఉద్దేశంతో అట్లయినా కలిపి పెడదాము తింటాడంటే వాడు అలా కూడా తినడం లేదు, ఎందుకో ఏమో. నాకైతే అసలు అర్థమే కావడం లేదు. వాళ్ళ డాడీ కూడా అంతే, సరిగా తిండనమాట. నాన్ వెజ్ ఎక్కువ లైక్ చేయడు, వెజ్ పర్సన్ తను యాక్చువల్లీ. సో వీడు కూడా అట్లనే అవుతాడేమో అని కొంచెం ట్రై చేసి తినిపించినా తిండనమాట. ఇది మాత్రమే తింటాడు, నార్మల్ రైస్. కానీ చాలా బాగా వచ్చింది గైస్, నిజంగా అంటే ఎంత బాగా వచ్చిందంటే మేమిద్దరం ఇంకా అప్పుడే తినేసేసామన్నమాట. ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం మేము వెయిట్ చేయలేదు, చాలా బాగుంది. నేను ఇంకా అప్పుడు తిన్నది మళ్ళీ నైట్ తిన్నాను, ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నది. అప్పటికే 12 o'clock ఏమో అయిందా మేము చేసి. వాడికి ఆకలి అంటున్నానికి వాడుకొని ఎందుకు అంత తొందరగా తిన్నాడంటే వాళ్ళ బాబాయ్ మధ్యాహ్నం బయటికి పిలుచుకోపోతాలే నిన్ను అని ఉండేదానికి తొందరగా తింటున్నాడు. ఈ వ్లాగ్ ఇక్కడికే ఏం చేసిస్తాను గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.